సిఎస్కే టీం అయితే డౌన్ ఫాల్ లో ఉంది, హార్దిక్ పాండ్యా ఇంకా డౌన్ ఫాల్ లో ఉన్నాడు. మరి ఇద్దరు కలిసి ఏం జరుగుద్ది? అదే ఐపీఎల్ 2026 సిఎస్కే చూసుకుంటే మనకు కొందరు గుర్తొస్తారు, గుర్తు రావాలి కూడా. సిఎస్కే ఫ్యాన్స్ కి 250 కొట్టిన ఆర్సీబీ గుర్తొస్తుంది, దొబ్బేయమన్న ఇషాన్ కిషాన్ గుర్తొస్తాడు, అలాగే గిల్ గుర్తొస్తాడు, అలాగే సన్ రైజర్స్ ఓనర్ కూడా గుర్తొస్తుంది బ్రో. ఫ్యాన్స్ ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు. 2027 ఐపీఎల్ లో చూసుకుందాం అనుకుంటారు. కరెక్టేనా? అరే నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ కదా, సిఎస్కే హేటర్ అంటారు మీరు. లాస్ట్ వరకు చూస్తేనే కదా బ్రో వీడియో మీకు అర్థమయ్యేది. సిఎస్కే టీం ని మేనేజ్ చేయలేనని స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ లో ఎవరు వస్తారో మీకు తెలుసా? నాకు తెలియదు. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని 14 crores ఇచ్చి మరి తీసుకున్నారు జీటీ దగ్గర నుంచి. మరి ఇప్పుడు వదిలేయడానికి రీజన్ ఏంటి బ్రో? అలాగే ఐపీఎల్ లో కొన్ని ట్రేడ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? జూన్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు ట్రేడ్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఏ టీం అయినా ఏ ప్లేయర్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బ్రో. అలాగే డబ్బులు ఇచ్చి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ట్రేడ్ అయితే మీకు తెలిసిందే, గోయింగ్ ఏం చేశాడు, కెప్టెన్ వదిలేశాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో తెలియదు కానీ కుల్దీప్ యాదవ్ ని తీసుకున్నాడు బ్రో. రిషబ్ పంత్ అయితే ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నాడు, అక్కడ కూడా కెప్టెన్ అవుతాడు బ్రో. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేస్తున్నా అన్న వెంటనే 7 teams ఇంట్రెస్ట్ చూపించాయి. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తప్ప మిగతా టీమ్స్ అన్ని ఇంట్రెస్ట్ చూపించాయి బ్రో. ఆర్సీబీ ఇంట్రెస్ట్ చూపించలేదంటే ఒక అర్థం ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ ఎందుకు చూపించలేదు బ్రో నాకు అర్థం కాలేదు. అదే మ్యాజిక్. 2023లో 15 crores ఇచ్చి తెచ్చి పెట్టుకుంది హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్. కానీ ఇప్పుడు వదిలేయడానికి రీజన్ ఏంటి బ్రో? హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ లో ముంబై ఇండియన్స్ అయితే 2024లో 10th పొజిషన్ లో ఉంది, 2025లో 4th పొజిషన్ లో ఉంది, 2026 లో మళ్ళీ 9th పొజిషన్ లో ఉంది బ్రో. మాకేంటిది అంటున్నాను. ఇంకో రీజన్ ఏంటంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే హార్దిక్ పాండ్యాని ఒక ప్లేయర్ గా పెట్టుకుందాం అనుకున్నారు, కానీ హార్దిక్ పాండ్యా దీనికి ఒప్పుకోడు కదా. అందుకే హార్దిక్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్ ని వదిలేద్దాం అనుకున్నాడు బ్రో. తప్పేముంది? సో ఇక్కడ ముంబై ఇండియన్స్ అయితే హార్దిక్ పాండ్యాని వదిలేద్దాం అనుకున్నారు, అలాగే హార్దిక్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్ ని వదిలేద్దాం అనుకున్నాడు. ట్రేడ్ అయితే కన్ఫర్మ్ గా జరగబోతుంది బ్రో. హార్దిక్ పాండ్యాని ఫస్ట్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నారంటే అది షారుఖ్ ఖాన్ మాత్రమే, కేకేఆర్ మాత్రమే. ఎందుకంటే కేకేఆర్ కి కెప్టెన్ లేడు, అలాగే హిట్టర్ కూడా లేడు. ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేసేది ఒక్కడే, అది హార్దిక్ పాండ్యా మాత్రమే. ట్రేడ్ సక్సెస్ఫుల్ గా అవ్వాలంటే ముంబై ఇండియన్స్ కూడా ఒక మంచి ప్లేయర్ కావాలి కదా, ఊరికే ఇచ్చేది కదా హార్దిక్ పాండ్యాని తీసుకోండి అని. కేకేఆర్ లో అలాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఒక్కడూ కనిపించడు. కేకేఆర్ వాళ్ళు డబ్బులు ఇస్తాం, ఒక 20 crores ఇస్తాం అన్న ముంబై ఇండియన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే మినీ ఆప్షన్ లో హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ దొరకడు బ్రో. కేకేఆర్ తో ట్రేడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ తో కొన్ని రూమర్స్ వచ్చాయి, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది బ్రో. ముంబై ఇండియన్స్ సిఎస్కే మధ్య అయితే ఒక డిస్కషన్ జరిగింది. అది ఏంటంటే ముంబై ఇండియన్స్ అయితే మేము హార్దిక్ పాండ్యాని ఇచ్చేస్తాం, దాని బదులుగా మాకు శివం దుబే, ఆయుష్ మాత్రేని ఇచ్చేయండి అని అడిగారు. సిఎస్కే ఏం చెప్తారు బ్రో? మేము శివం దుబేని ఇచ్చేస్తాం, కానీ ఆయుష్ మాత్రేనేమో. ఆయుష్ మాత్రేని ఎలా ఇస్తారు బ్రో? బెస్ట్ ఓపెనర్, అలాగే యంగ్ ప్లేయర్, బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 లో కూడా బాగా ఆడాడు. ఆయుష్ మాత్రేని ఐపీఎల్ 2025 లో 30 lakhs పెట్టుకున్నారు సిఎస్కే వాళ్ళు, తెలుసుగా. సిఎస్కే ఏం చెప్పారు? ఆయుష్ మాత్రే బదులు మేము బ్రీవిస్ ని ఇస్తాం, అలాగే 10 crores క్యాష్ కూడా ఇస్తాం అని చెప్పారు. 12 crores వాల్యూ చేసి శివం దుబే, 2.2 crores వాల్యూ చేసి బ్రీవిస్, అలాగే 10 crores క్యాష్, మొత్తం 25 crores ఇస్తాం అన్నారు హార్దిక్ పాండ్యా కోసం. సిఎస్కే హార్దిక్ పాండ్యాకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుందంటే సిఎస్కే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే పర్ఫెక్ట్ హిట్టర్ కూడా దొరికేస్తాడు బ్రో సిఎస్కే కి. బ్రీవిస్ ని ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నారంటే ఐపీఎల్ 2025 లో బ్రీవిస్ అయితే చాలా బాగా ఆడాడు బ్రో. 6 మ్యాచ్లు ఆడాడు, 225 runs కొట్టాడు, యావరేజ్ 38, స్ట్రైక్ రేట్ 180. కానీ ఐపీఎల్ 2026 లో బ్రీవిస్ అయితే ఫ్లాప్ అయ్యాడు బ్రో, అందుకే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ సిఎస్కే లోకి హార్దిక్ పాండ్యా కనుక వస్తే సిఎస్కే కి స్ట్రెంత్ పెరుగుద్ది బ్రో. కాంబినేషన్ ఎలా ఉంటదంటే బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుద్ది బ్రో. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, గైక్వాడ్, అలాగే హార్దిక్ పాండ్యా, చాలు. ఈ ట్రేడ్ కనుక సక్సెస్ఫుల్ అయితే సిఎస్కే ఏం చేస్తుందంటే మినీ ఆప్షన్ లో బౌలింగ్ మీద ఫోకస్ పెడతారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే సిఎస్కే ని వదిలేశాడు, అతని ప్లేస్ లో రవి శాస్త్రి రావచ్చు అనుకుంటున్నారు రూమర్స్. శివం దుబే, బ్రీవిస్ ప్లస్ 10 crores ఈక్వల్ టు హార్దిక్ పాండ్యా. ట్రేడ్ జరుగుద్దా లేదా, కన్ఫర్మ్ అవుద్దా, సక్సెస్ అవుద్దా ఈ ట్రేడ్? కామెంట్ చేయండి బ్రో. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ కొట్టు బ్రో. బాయ్.